ప్రభు స్తోత్రాలు. మే మాసం 26వ తారీఖులోకి వచ్చాం. ఉద్యోగ కూటాలు అయిపోయాయి. సరే, ఈ దినము ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, He will love thee and bless thee and multiply thee. वक्त से प्रेम रखेगा और तुझ आशीष देगा और गिनती में बढ़ाएगा. బాగా గమనించండి. ఈ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనములో 3 సంగతులు చెప్పబడ్డాయి. ఒకటేమిటి? ఆయన ప్రేమిస్తున్నాడు. రెండవదేమిటి? ఆశీర్వదిస్తున్నాడు. మూడవదేమిటి? అభివృద్ధి చేస్తున్నాడు. ఇక్కడ ప్రేమిస్తున్నాడు, లవ్ ప్లస్ ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి మల్టిప్లై, అభివృద్ధి చేస్తున్నాడు. అయితే యేసు మాదిరి ప్రేమించేవాడు మరి ఒకరు లేడండి. ప్రేమకు సాటి యేసయ్య. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాట. ప్రేమ చాలా గొప్పది. అయితే ప్రేమ ఏం చేస్తుంది? కోపాన్ని ఉంచుకోదు, క్షమిస్తుంది. యేసయ్య ప్రేమ సాటిలేని ప్రేమ. ఆ ప్రేమకు విలువ కట్టలేము. అయితే ఆయన ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవుని ఆజ్ఞలు గైకొనాలా? అంగీకరించాలా? అంగీకరించి గైకొనువాడు అయితే నన్ను ప్రేమించువాడు అంటున్నాడు. నన్ను ప్రేమించినవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నేను వాని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందనని. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎంతగానో కాపాడుతున్నాడు. అనేక సార్లు దైవ ప్రేమను మనం త్రోసివేస్తున్నాం. వినుచున్న శ్రోత, దేవుని ప్రేమకు పాత్రులుగా ఉన్నారా? దేవుని ప్రేమను త్రోసివేస్తున్నారా? దేవుని ప్రేమకు పాత్రులు కండి. దేవుని ప్రేమను హత్తుకొనండి. పాపం నుండి దూరము కండి. అయితే ఎప్పుడైతే దేవుని ప్రేమకు మీరు పాత్రులైతారో ఆయన ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలంతా ప్రేమించి వలన ఆశీర్వాదం పొంది అభివృద్ధి పొందేదానికి కృప దయచేయమని, మీరే కనికరించి కృప చూపించమని, ఆదరించి బలపరచమని, సహాయకారిగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.